నమస్కారం, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పింఛన్ల తొలగింపు వ్యవహారంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. అనర్హుల ఏరివేత మంచిదే అయినప్పటికీ అర్హులైన వాళ్ళని తొలగించే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని వైఎస్ షర్మిల ఆరోపించారు. సుమారుగా 20 ఏళ్ల నుంచి పింఛన్ పొందుతున్న వారి పొట్టగొట్టడం సముచితం కాదని మండిపడ్డారు. నోటీసులు జారీ చేసిన వారికి రీవెరిఫికేషన్ చేసి అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఏపీలో దివ్యాంగుల పింఛన్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దివ్యాంగుల పింఛన్లు అనర్హులు పొందుతున్నారంటూ వారిని ఏరివేసే ప్రక్రియ ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టుకుంది. ఈ క్రమంలోనే సదరం శిబిరాలను నిర్వహించి వైకల్య నిర్ధారణ పరీక్ష నిర్వహించారు. అనంతరం వైకల్య శాతం తక్కువగా ఉన్న వారికి, పరీక్షలకు రాని వారికి ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తుంది. రీవెరిఫికేషన్ కోసం అవకాశం కూడా కల్పించింది. అయితే అర్హత ఉన్నప్పటికీ తమ పింఛన్లు తొలగించారంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల దివ్యాంగులు రోడ్డుకెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో దివ్యాంగుల పింఛన్ల తొలగింపు వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. అనర్హుల ఏరివేత పేరుతో అర్హులైన వారి పొట్టుగొట్టడం దుర్మార్గం అంటూ విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ఇక కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులపై మానవత్వం లేదు, కనికరం లేకుండా వారి పొట్టగొట్టాలని చూడడం దారుణమని అన్నారు. వికలాంగుల జీవితాలు వెలుగులు పోయి చీకటి నింపడం దుర్మార్గం అన్నారు. అనర్హుల కింద అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించాలని చూడడం అన్యాయమన్నారు. అనర్హత పేరుతో 20 ఏళ్ల నుంచి పెన్షన్పై బతుకుతున్న వారికి సైతం రద్దు చేయడం, ఇలా చేయడం సిగ్గుచేటనన్నారు. వికలాంగుల జీవితాలతో రాజకీయం తగదన్నారు. బోగస్ పెన్షన్లు గుర్తించడం మంచిదే. వికలాంగుల ముసుగులో అక్రమంగా పెన్షన్లు తీసుకుంటున్న అనర్హులను ఏరివేత హర్షించదగ్గదే. దొంగ సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళపై ఇచ్చిన వైద్యులపైన కఠిన చర్యలు ఉండాల్సిందే. కానీ రీవెరిఫికేషన్ పేరిట అర్హులను సైతం అనర్హులుగా పరిగణించడం పద్ధతి కాదంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. దివ్యాంగుల పింఛన్ల జాబితాలో అర్హుల పేర్లు తొలగించి వారిని వేధించడం సరికాదన్నారు వైఎస్ షర్మిల. నోటీసులు ఇచ్చిన 1.2 లక్షల మందితో అర్హులు ఎక్కువ మంది ఉన్నారని, వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని అన్నారు. అనర్హులుగా గుర్తించిన జాబితాపై మళ్లీ వెరిఫికేషన్ చేయాలని, అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని, వెంటనే వారి పెన్షన్లను పునరుద్ధరించే విధంగా కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. మరోవైపు వైకల్య నిర్ధారణ పరీక్ష సందర్భంగా 18 ఏళ్లలోపు ఉన్న దివ్యాంగులకు తాత్కాలిక దివ్యాంగుల సర్టిఫికెట్ ఇచ్చారు. శరీరంలో 18 ఏళ్ల తర్వాత మార్పులు వస్తాయని, ఈ నేపథ్యంలో అలాంటి వారికి తాత్కాలిక దివ్యాంగుల సర్టిఫికెట్ ఇవ్వాలనేది కేంద్రం గైడ్లైన్స్. ఈ నేపథ్యంలో సుమారు 18,000 మందికి ఇలా తాత్కాలిక దివ్యాంగుల సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో వారికి కూడా నోటీసులు రాగా వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారికి ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకొని పెన్షన్లు కొనసాగించాలని సీఎం చంద్రబాబును అధికారులను ఆదేశించారు.